వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ప్రోమో ఎలాగో సుత్తి, సెకండ్ ప్రోమో ఏమొచ్చిందో చూద్దామని అలా లేచి ఫోన్ పట్టుకున్నా. అసలు లేవాలన్న ఉద్దేశం కాదు, జస్ట్ ప్రోమో చూద్దామని పట్టుకుంటే తనుజ పడిపోయింది. ఇంకో పక్క ఏమో మాధురి మామూలు స్ట్రోక్ ఇవ్వలేదు, మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. తల్లి కొడుకుని విడదీసినంత పని చేసింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. కానీ ఆల్రెడీ తనుజకి నేను ఒకటే చెప్తా, తనుజకి ప్రతి కంటెస్టెంట్ కి పిఆర్ ఉంటది, కొంతమందికి పిఆర్ లేదులే పాపం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బట్ తనుజని హేట్ చేయడానికి అంటే నెగిటివ్ చేయడానికి కూడా ఎవరో పిఆర్ని పెట్టుకున్నారు అనిపిస్తుంది అబ్బా. ప్రతి ట్వీట్, ప్రతి కామెంట్ ఎంత మంది హేట్ చేస్తున్నారంటే అవన్నీ నాకు హేట్ పీపుల్ అనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఎవరో నెగిటివ్ చేయడానికి పెట్టుకున్న పిఆర్ అని. ఇప్పుడు ఆమె ఏడుస్తుందా, పడిపోయిందా? పడిపోవడంతో పాటు మనకు అక్కడ క్లియర్ గా కనపడుతుంది, తన నీరసంతో పడిపోయినట్టు కనపడుతుంది. అండ్ హౌస్ లో చాలా మందికి బాగాలేదబ్బా. ఏంటో వీళ్ళు మెడికల్ టెస్టులు చేయించరు, ఏం చేయించరు, చేయించినా బాగుండు అందరికి. ఇప్పుడు ఆయేష చాలా మందికి డౌట్ వచ్చింది, సిక్ అయింది ఆయేషానా తినా తనుజానా, ఎలిమినేట్ అయిపోయింది ఆయేషానా కాదా, ఇది డౌట్ వచ్చింది. ఆయేషానే అయిపోయింది. అంటే చాలా మంది సిక్ ఉన్నారు, లైవ్ చూస్తుంటే తెలుస్తుంది. ఆ టెస్టులు చేయించినా బాగుండు, వాళ్ళకి ఏదో వాటర్ ఏదో ప్రాబ్లం అయి ఉంటది. సో అందుకే అలా అయిందని అనిపిస్తుంది. కనీసం మెడికల్ టెస్టులు చేయించినా బాగుండు. నాకైతే అది కనీసం తనుజాకి ఎవరో టాస్క్ ఇచ్చి యాక్ట్ చేయించింది కూడా కాదు, తను పడిపోయింది, నీరసం వల్ల పడిపోయింది. అండ్ ఈ హేటర్స్ దీన్ని ఏమంటున్నారు తెలుసా, మహానటి యాక్ట్ చేసేస్తుంది. మహానటి ఏం మహానటి? అక్కడ కళ్ళ ముందు కనపడుతుంటే అంతమంది అరిచి మీద నీళ్ళేస్తుంటే అక్కడ ఏం మహానటి వచ్చింది అంటే మాధురి స్ట్రోక్ ఇచ్చేసింది, మాస్టర్ స్ట్రోక్, అందుకే అలాగ అయిపోయింది. మాధురి మాస్టర్ స్ట్రోక్ ఎవరికి ఇచ్చింది? సంజనాకి ఇచ్చింది. మామూలు స్ట్రోక్ కాదు, తల్లి కొడుకుని విడదీసి అంత పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. అండ్ తనుజ అక్కడ కాదు, అది అసలు ఇష్యూనే కాదు. ఎందుకంటే అప్పటికే కెప్టెన్ బ్యాడ్జ్ ఉంది ఎమ్ము చేతికి బ్యాడ్జ్ వచ్చేసింది. అంటే ఆ టాస్క్ అయిపోవడం, కెప్టెన్ సెలబ్రేషన్స్ అయిపోవడం, ఆ తర్వాత కూర్చున్నప్పుడు పడిపోయింది. మేబీ ఆ టాస్క్ వరుసగా ఆడారు కదా, లాస్ట్ వరకు ఉంది. అండ్ ఆ టాస్క్ అంటే ఒకరి మీద ఒకరు పడిపోవడం కదా, బలవంతులు అందరూ కలిసి నీ మీద పడిపోతున్నప్పుడు ఉంటది అని అనుకుంటున్నా. అండ్ ఆ అమ్మాయి సిక్ అయి ఉంటది, ఎందుకంటే చాలా మంది సిక్ ఉన్నారు హౌస్ లో. మెడికల్ టెస్ట్ చేయించినా బాగుండు. సో అది ఆ మహానటి అనేవాళ్ళు జస్ట్ చెప్తున్నా కదా, వాళ్ళు తనుజాన్ని నెగిటివ్ చేయడానికి ఎవరో పిఆర్ని పెట్టుకుని ఎలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎమ్మోకి హింట్స్ అని చెప్పేసి నిన్నటి నుంచి చాలా వైరల్ వీడియోస్ వైరల్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మిడ్ నైట్ టాక్స్ చేయలేదు కదా ఈరోజు, ఆ రెండు కలిసి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈ టాస్క్ గురించి మాట్లాడేసుకుందాము. దివ్య, ఇమ్ము, రీతు, తనూజ, కళ్యాణ్ వీళ్ళేమో రెడ్ టీం నుంచి, నిఖిల్ ఏమో ఆ టీం నుంచి. ఎందుకంటే నిఖిల్ దగ్గర ఎంత ఉన్నాయి, 4100 ఉన్నాయి. అంత మనీ ఎందుకయ్యి అంటే రమ్య అండ్ సాయి వీళ్ళిద్దరూ నిఖిల్ కి ఇచ్చేసారనమాట. మేబీ ఆ తర్వాత వాళ్ళ దాంట్లోంచి ఒకళ్ళే అవ్వాలన్నారు కాబట్టి ఇంకెవరైనా కూడా ఇచ్చేసి ఉండొచ్చు, తన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఆ రకంగా అటు సైడ్ నుంచి నిఖిల్ అయ్యాడా, ఇటు సైడ్ నుంచి దివ్య, ఇమ్ము, తనుజ, కళ్యాణ్ వీళ్ళ నలుగురు. రీతు డైరెక్ట్ అయింది. డైరెక్ట్ ఎలా అయిందంటే తనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారంట. మరి ఆ సీక్రెట్ టాస్క్ కూడా ఏదో చిన్న సీక్రెట్ టాస్క్ ఏంటది, మేబీ తన దగ్గర ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, కొంచెం పెరగడానికి ఏమైనా ఇచ్చారేమో టాస్క్. మాధురి కట్అవుట్ మీద కిల్ అని రాయాలంట. సో అది ఆ టాస్క్ నుంచి తను వచ్చిందనమాట. అండ్ రీతు కోసం తనూజ, మాధురి వీళ్ళు కూడా రీతు డబ్బులు పెరగాలని ట్రై చేశారు. అప్పుడే కదా నిన్న డెమాన్ రీతు గొడవైంది. సో అది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఎవరికి, నిఖిల్ కి దొరికింది. ఫస్ట్ నిఖిల్ పట్టుకున్నాడా? పట్టుకోలేదు. ఇటు నుంచి కళ్యాణ్ వచ్చి పడ్డాడు, అటు నుంచి ఎమ్మో వచ్చి పడ్డాడు. బట్ నిఖిల్ చాలా స్ట్రాంగ్ కాబట్టి లాగేసుకున్నాడు. ఆ రౌండ్ లో తను పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చుకున్నాడు, తన ఏమో సంజనాకి ఇచ్చాడా? పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చుకున్నాడు, వాళ్ళ టీం అయినా గౌరవ్ ఇచ్చుకున్నాడు. గౌరవ్ ఏం చేశాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కళ్యాణ్ ని అవుట్ చేశాడు. సో ఆ రౌండ్ లో కళ్యాణ్ అవుట్. సెకండ్ రౌండ్ దగ్గరికి వచ్చి సెకండ్ రౌండ్ లో ఎమ్ము వాళ్ళ అమ్మకి పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళ అమ్మ దివ్యాన్ని తీసేసింది. ఇక్కడ రెండు రీజన్స్. ఒకటి, దివ్య మీద బ్లైండ్ హేట్రెడ్ సంజనాకి. దివ్యాన్ని నిన్న రోడ్ రోలర్ అంటుంది. నిన్న రివ్యూలో పొరపాటున రోలర్ కోస్టర్ అన్నట్టున్నా, రోలర్ కోస్టర్ కాదు, తను రోడ్ రోలర్ అని అన్నది. సో ఆ బ్లైండ్ హేట్రెడ్ తో ఒక పక్కన దివ్యాన్ని తీసింది. రెండు, నిఖిల్ ఎక్కడ ఏమనుకుంటాడు, ఒకటి నిఖిల్ తన టీము అంత ఆలోచించేది ఏమి ఉండదు తనకి. ఇంకోటి రీజన్ ఏమై ఉంటదంటే, నిఖిల్ క్లోజ్ అయిపోయాడు కదా, ఇప్పుడు నిఖిల్ తీసేస్తే ఎక్కడ నిఖిల్ తనకు దూరం అయిపోతాడా అనుకుంటుంది సంజన. అందుకు నిఖిల్ తీయలేదు. ఆ రౌండ్ లో ఎవరిని తీయాలి? ఆల్రెడీ ఒక రౌండ్ లో కళ్యాణ్ ఎందుకు అవుట్ అయ్యాడు, నిఖిల్ వల్ల అవుట్ అయ్యాడు. నిఖిల్ వల్ల కదా అవుట్ అయ్యాడు. ఇప్పుడు నిఖిల్ తీయలేదు అనుకో, నెక్స్ట్ రౌండ్ లో ఎమ్మును అవగొట్టిస్తే, ఎమ్మును పీకేస్తే ఏం చేస్తుంది సంజన? నిఖిల్ ని సేవ్ చేయడానికి, అంటే నిఖిల్ దగ్గర ఎక్కడ చెడైపోతానో నిఖిల్ ని అవుట్ చేస్తే. అండ్ దివ్య మీద ఎలాగో బ్లైండ్ హేట్రెడ్ ఉంది, తోసేద్దాం అని బయటికి గట్టిగా క్వశ్చన్ చేసింది దివ్య. మీరు ఎమ్మోని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు మీరు తీయాల్సింది నిఖిల్ కదా అంటే ఏంటో ఆన్సర్స్ చెప్తుంది. శుభ్రంగా అసలు మీకు కామన్ సెన్స్ ఉండదు, ఇదా గేమ్ అని చెప్పేసి తిట్టింది. నిజమే కదా, అక్కడ తీయాల్సింది ఎవరు? ఇమ్ము కెప్టెన్ అవ్వాలంటే నిఖిల్ తీయాలి.
అది తనకి ప్రాబ్లం ఏంటి సంజనాకి? తీయాలి కదా, తన టీం కాబట్టి అని కాదు. ఇక్కడ ఆ టాస్క్ అయిపోయింది, ఇక్కడ నువ్వు తను తీయలేదనుకో, ఇమ్ము కెప్టెన్ తను స్ట్రాంగ్. ఆల్రెడీ ఒక రౌండ్ లో కళ్యాణ్ పీక్ పడేశాడు. ఫస్ట్ టైం తను పట్టుకోలేదు, లాగేసుకున్నాడు. తను బలవంతుడు కాబట్టి పట్టుకోలకి వెళ్ళిపోయింది. తను తీసేసుకున్నాడు, కళ్యాణ్ అవుట్ చేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి నువ్వు ఎలా ఉంచుతావు? ఇమ్ము కెప్టెన్ అవ్వాలంటే నేను బయటకు వెళ్ళే లోపు ఇమ్ముని కెప్టెన్ చూడాలనుకుంటున్నా, కెప్టెన్ చూడాలనుకుంటున్నా, ఇదే చేయాల్సింది. దివ్యాని అవుట్ చేస్తారా? దివ్యాన్ కాదు కదా. అండ్ సంజన ఇలాగే నిఖిల్కి ఎక్కడ దూరం అయిపోతుందో, నిఖిల్ని అవుట్ చేస్తే అని అనుకుంది. బట్ తను చెప్పాలి. ఇప్పుడు మాధురి తన పాయింట్స్ చెప్తుంది, ఒక రీతు విషయంలో రాంగ్ చెప్పింది, పాయింట్స్ చెప్తుంది. నువ్వు కూడా అలా స్ట్రాంగ్ గా చెప్పు. నేను నా కోసం ఇమ్ము కెప్టెన్సీ త్యాగం చేశాడు, నేను హౌస్ లో ఉండగానే తను కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి నిఖిల్ని అవుట్ చేస్తే గానీ ఇమ్ము కెప్టెన్ అవ్వడు, ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు డొంక తిరుగుడు ఆటలు డైరెక్ట్ గా ఆడొచ్చు కదా. నీకేమన్నా తెలివి లేదా? తెలివి ఉంది కదా సంజనాకి. జస్ట్ నిఖిల్ దగ్గర చీడ అవ్వకూడదని నిఖిల్ తీయలేదు. అంటే నువ్వు ఎమ్ముని రిస్క్ లో పెట్టేసావు కదా. మామూలు రిస్క్ కాదు, భయంకరమైన రిస్క్ లో పెట్టింది. లక్కీగా ఎమ్ము సేవ్ అయిపోయాడు ఆ రిస్క్ లోంచి, ఎందుకంటే తెలివిగా తన గేమ్ని మార్చుకున్నాడు. సో సంజన వెరీ వెరీ రాంగ్ స్టెప్. రాంగ్ స్టెప్ ఏముంది, జస్ట్ నిఖిల్ దగ్గర చీడ అవ్వకూడదని చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది చూడు, తను చేసేది. ఇప్పుడు ఆ రౌండ్ లో కరెక్ట్ నిఖిల్ని అవుట్ చేసింది అనుకో, ప్రతి రౌండ్ లో ఎమ్ము పట్టుకెళ్ళి తనకే పెడితే ఫైనల్ గా తనే చేసేది. నా చేతిలో కెప్టెన్ అవుతాడని అనుకున్నా, అయ్యాడు. కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉండేది కదా, అది లేకుండా తీసుకుందామే. ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉండేది కదా. ఎంత ఎమ్మో ఆడుకున్నా నీ చేతుల మీద అయ్యాడు అన్న సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. సేఫ్ గేమ్ ఆడింది, పోయింది. మొత్తం ఎమ్ము నమ్మడం మానేశాడు, బాగా ఇచ్చాడు. అసలు మాధురి మాస్టర్ స్ట్రోక్ మామూలుగా లేదు అసలు. అక్కడ పెట్టగానే ఇక్కడ ఇంకోటి మాట్లాడదాం. సో నెక్స్ట్ రౌండ్ దివ్య వెళ్ళిపోయిందా. ఆ తర్వాత దివ్య థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి తనకి ఇవ్వలేదు, సంజనాకి ఇవ్వకుండా పట్టుకెళ్ళి మాధురికి ఇచ్చాడు. ఎందుకంటే ఇటు ఇచ్చారు అనుకో, ఏం చేసేది తెలుసా, తనుజాను లేపేసి నిఖిల్ని ఆ రౌండ్ లో కూడా ఉంచుకునేది. అలాంటిది సంజన అలాంటి పనులే చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలియదు, గేమ్ చేతులారా పాడు చేసుకుంది. అందుకే ఇంకా నమ్మకం లేదు. ఇంకా అలా ఒకసారి అలా చేసినప్పుడు, నిఖిల్ని కాపాడినప్పుడు సెకండ్ రౌండ్ లో కాపాడదని నమ్మకం ఏంటి? ఇక్కడ నాకేమనిపించిందంటే, అక్కడ నుంచి తను అంటుంది కదా, ఎవరు మాధురి మారిపోతుంది అని. ఈ రౌండ్ కాదు, ఈ రౌండ్ లో మాధురికి ఇస్తే మాధురి నిఖిల్ని తీసేసింది. ఆ నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, లాస్ట్ రౌండ్ అనుకోవట్లేదు నేను ఆ మాట అన్నది. ఎప్పుడు ఇమ్ము అండ్ తనూజ ఉన్నప్పుడు అనుకోవట్లేదు నేను. ఇమ్ము, రీతు, తనూజ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇమ్ము వెళ్ళి పెట్టడానికి ట్రై చేసి ఉంటాడు సంజనాకి. అప్పుడు మాధురి అమ్మో ఇవ్వకు మారిపోతుంది అని ఉంటది. సో వెంటనే ఎందుకులే, ఈమెతో నిజంగా మారిపోతుంది అని చెప్పి ఇటు పెట్టాడు. యాక్చువల్ గా 2 రీజన్స్ అయి ఉంటది. ఒకటి ఏంటంటే, ఇమ్ముకి తనూజ అంటే చాలా ప్రేమ ఉంది, కానీ అది ఎందుకు బయటపడట్లేదంటే, ఈ హైపరాది ఇచ్చిన హింట్లు ఉన్నాయి కదా, తనూజ విన్నర్ అవ్వబోతుందని. సో తనూజకి అగ్నిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే లాస్ట్ లో చూసాం కదా, తనూజ కళ్ళు తిరిగి పడిపోగానే తను అని అరుపులు, ఇవన్నీ తనకు ప్రేమ ఉంది, కావాలనే అగ్నిస్ట్ అవుదాము అని ఏమన్నా అనుకుంటున్నాడేమో, అందుకు అలా చేస్తున్నాడు. సో తను రీతు అండ్ తనూజాల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ తనూజకి ఇచ్చుకుంటాడు. సో ఆ రకంగా కూడా అయ్యి ఉండొచ్చు. సంజన చేతిలో పెట్టుంటే ఆ రౌండ్ లో తనూజాను కదా పీకేస్తుంది. సో అలా పీకకూడదని ఇటు పెట్టి ఇచ్చుంటాడు అని నమ్మలేం కూడా, ఏమైనా చేస్తుంది. సో అది నేను థర్డ్ రౌండ్ లో ఇచ్చాడు, లాస్ట్ నుంచి బాటం నుంచి సెకండ్ రౌండ్ లో ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ రౌండ్ లో మారిపోతుంది అని. లాస్ట్ రౌండ్ లో మారదు కదా, లాస్ట్ రౌండ్ అవతల ఉన్న తనూజకి సంజనాకి అసలు పట్టలేదు. లాస్ట్ రౌండ్ లో తనూజకి ఎందుకు ఇస్తుంది, ఇమ్ముకే ఇస్తుంది. సో ముగ్గురు ఉన్నప్పుడు మాధురి ఆ మాట అన్నది అనమాట. మనకి ఎడిట్ లో అలా చూపించాడు, ఏదో లాస్ట్ రౌండ్ లో అన్నట్టు అలా చూపించాడు. కానీ రీతు, తనూజ, ఇమ్ము ఉన్నప్పుడు అని ఉంటది మాధురి. సో మారిపోతుంది ఇవ్వకంటే, అమ్మో నీ మీద నమ్మకం లేదు తల్లి అన్నట్టు పెట్టాడు. మామూలు మాస్టర్ స్ట్రోక్ కాదు మాధురిది, చాలా తెలుగు ఆలోచించింది. నిజంగా సంజన అలా చేసింది, చేతులారా తన చేతుల్లో అవ్వకుండా అవతల చేతులు అయ్యేలాగా చేసింది. అండ్ లాస్ట్ రౌండ్ కూడా పట్టుకొచ్చి సంజనాకి ఇవ్వకుండా అటు ఇచ్చాడు. చూడు, చేతులారా చేసుకుంది సంజన. తన చేతుల్లో కెప్టెన్ అవుతాడు ఎమ్ము, అలా అవ్వకుండా చేతులారా చేసుకుని పట్టుకెళ్ళి మాధురికి ఇచ్చాడు. తన టీం లీడరే తన కెప్టెన్ చేసుకుంది. లాస్ట్ రౌండ్ లో మాధురి తనూజాకి షాక్ ఇచ్చిందా, స్ట్రోక్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ గెలుచుకున్నది తనూజ కాదు, ఆ క్యాప్ గెలుచుకున్నది ఎవరు, ఇమ్ము గెలుచుకున్నాడు. అంటే విన్నర్ ఎవరు, ఇమ్ము. ఆ టైంలో మాధురి విన్నర్ ని పక్కన పెట్టేసి, అది దట్టు ఆ క్యాప్ ఎవరు ఇచ్చారు, ఇమ్ము ఇచ్చాడు. ఆ ఇమ్ము ఇచ్చిన హ్యాట్ ని పక్కన పెట్టేసి, నేను తనూజాని విన్ని చేసుకుంటాను, ఇమ్ము వద్దు అన్నదనుకో వర్స్ట్ గా ఉంటది. కాబట్టి ఆ రౌండ్ లో తనూజాని పీకాల్సిందే, పీకింది. దానికేమి తనూజ షాక్ అయిపోయి షేక్ అయిపోయి ఏమైపోదు, అది గేమ్ ప్రాపర్ గానే వెళ్ళింది. అండ్ ఆ తర్వాత కెప్టెన్సీ బ్యాండ్ వచ్చిన తర్వాత తను అలసిపోయి పడిపోయి ఉంటది, డిహైడ్రేషన్ అయిపోయి ఉంటది ఆమెకి. ఎందుకంటే అసలు చాలా మంది సిక్కున్నారు, వీళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించిన బాగుండు. సో ఇది ఇమ్ము కెప్టెన్ అయిపోయాడు. నేను ఆల్రెడీ ఇది మీకు కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను, మీరు ఎంతమంది చూసారో లేదో కానీ ఎప్పుడో నైటే పెట్టేశాను.
ఇమ్ముకి చెప్తానని. నెక్స్ట్ ఇమ్ముకి హింట్స్ వచ్చేసాయి నిన్న నుంచి ఒకటే నస వీడియోస్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పిన, ఇమ్ము అండ్ రీతు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అమర్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు. సో వీళ్ళందరూ ఏమంటారంటే, వాళ్ళు వ్యాన్ లో కూర్చోబెట్టారు కదా, అప్పుడు హింట్స్ ఇచ్చేసినట్టున్నారు ఇమ్ముకి, తనుజ విన్నర్ అయిపోతుందని, సుమన్ గేమ్ బాగా ఉందని అని చెప్పేసి అంటున్నారు. కానీ నేను ఆ వీడియో చూస్తే నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హింట్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే లేదబ్బా. ఎందుకంటే ఈ సీజన్ లో 3rd వీక్ నుంచి హింట్స్ రాలేదు ఎవరికి. మొత్తం బయట ఏం జరుగుతుందో అరటిపండు వాళ్ళ చేతిలో పెట్టినట్టు పెట్టేశారు హౌస్ మేట్స్ అందరికి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గేమ్ ఏంటి, బయట ఏం జరుగుతుంది తనుజకు కూడా తెలుసు, తనే విన్నర్ అవ్వబోతుంది ఈ సీజన్ ప్రస్తుతానికైతే అని. ప్రతి ఒక్కరికి, కళ్యాణ్కి ఏమో తన గేమ్ ఇంప్రూవ్ అవుతుందని తెలుసు. ప్రతి ఒక్కరికి, ఇమ్ముకి తెలుసు తనకి బయట ఎంత పాజిటివిటీ ఉంది, ఎంతవరకు నెగిటివిటీ ఉంది. ఇలా సుమన్కి తెలుసు తనకి బయట ఎంత పాజిటివిటీ ఉందని. క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. హింట్స్ వెళ్ళిపోయి చెప్పాలంటే ఇమ్ముకి ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు, ఒక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. ప్రతి వీక్ పొగుడుతానే ఉన్నారు. అలాంటి టైంలో హింట్స్ చూపించుకోనివ్వండి. ఏమైంది, మీరు ఇవ్వట్లేదా? మొత్తం ఇచ్చేస్తారు మీరు. ఏముంది, వాళ్ళు ప్రతిదీ తెలుసు, హౌస్ లో ఉన్న వాళ్ళకి ప్రతిదీ తెలుసు. అదొకటి రీజన్. 2, నేనేమనుకుంటున్నానంటే, నేను విన్న కాన్వర్సేషన్ బట్టి అక్కడ హింట్స్ ఇచ్చింది అమర్ అండ్ అర్జున్ కాదు. ఏమవుతుందంటే, వీళ్ళిద్దరూ అక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, చాలా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటారు, అటు ఇటు తిరుగుతూ. అది అక్కడ ఫొటోస్ పెట్టారు కదా, ఆ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటూ ఒక్కొక్కరి గురించి. రాము అయితే రీతు అడుగుతుంది, రాము అయితే గేమ్ ఎలా ఉంటది అంటున్నావు బయట అంటే, లేదు తన గేమ్ వస్తే బాగా ఆడతాడు. అండ్ సుమన్ గురించి ఏమని మాట్లాడుకుంటారు, సుమన్ మాత్రం బయట ఫుల్ పాజిటివ్ ఉన్నాడు. అసలు కామెడీ చూస్తే నేనే చేస్తా కదా తనకంటే కామెడీ, అంత పాజిటివ్ ఎలా అయ్యాడో నాకు అర్థం అవ్వట్లేదు, అంత ఫ్యాన్ బేస్ ఎలా వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కానీ టాప్ 5 అంటున్నారు. అసలు అంత ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. నేనేమో కష్టపడి కామెడీ చేయాలి, అది చేయాలి, అప్పుడు కానీ నాకు రారు. తన కామెడీ కూడా చేయడు, జస్ట్ మంచితనంతో జనాలు గెలుచుకున్నాడు. ఇది ఫస్ట్ కొంచెం మొక్కు చూసాం అనుకో, సో మన మీద జలస్తో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఫుల్ గా చూసాం అనుకో అక్కడ ఏమీ కనపడదు. జస్ట్ తన ఒపీనియన్ చెప్తాడు. ఇలాగా సుమన్కి ఇంత పాజిటివిటీ వచ్చింది, తన మంచితనం వల్ల వచ్చింది, మంచిదే. ఇది కూడా అంటాడు, మంచిదేలే పాజిటివిటీ వస్తే అని కూడా అంటాడు. తన మంచితనం వల్ల తెచ్చుకున్నాడు, అందరికి మంచిగా కనపడుతున్నాడు తను. గేమ్ ఎలా ఉన్నా గానీ, నేనేమో కష్టపడి కామెడీ చేస్తున్నా, బట్ నాకు 80% పాజిటివిటీ ఉంది, తనూజ అయితే విన్నర్ అవుతుంది అని చెప్తున్నారు అని అక్కడ ఒక వర్డ్ కట్ చేస్తారు, ఎవరు చెప్పారు అన్నది. సో ఆ క్లిప్ కట్ చేసేటప్పటికి అందరికి డౌట్ ఏమైనా వస్తుందంటే, మేబీ అమర్ అర్జున్ వీళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు, అందుకే అది కట్ చేశారు అని అంటున్నారు. నిజంగా అమర్ వాళ్ళు హింట్స్ ఇచ్చారు, అదే వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అంటే కావాలని బిగ్ బాస్ వాళ్ళతో హింట్స్ ఇమ్ముకి ఇప్పించారు అంటే, ఆ క్లిప్ ఎందుకు వేస్తాడు లైవ్ లో కూడా, ఏడు కదా కట్ చేసి పడేస్తాడు ఆ క్లిప్. నిజంగా కావాలని బిగ్ బాస్ ఇమ్ముకి ఫేవర్ చేయాలని అనుకున్నాడు అనుకో, ఆ క్లిప్ కట్ చేసేస్తాడు కదా. కట్ చేయలేడా, లైవ్ లో కూడా కట్ చేసేస్తారు, లైవ్ లో కూడా ఎడిటింగ్ వస్తుంది. సో ఎడిట్ చేసి లైవ్ లో వేయొచ్చు. అలా చేయలేదు అంటే అక్కడ తను మాట్లాడేది హైపరాది గురించి మాట్లాడుతుండొచ్చు. హైపరాది ఆ రోజు చెప్పాడు కదా, 1 తనుజ విన్నర్ రేస్ లో ఉన్నావని చెప్పాడు, 2 సుమన్ గురించి ఫుల్ బయట నువ్వేళ్ళు గోడ తగిలినా కూడా బయట జనాలు గోడను తిడుతున్నారు. అది చాలా సుమన్, అది చాలదా బయట సుమన్ ఎంత పాజిటివ్ ఉన్నాడో తెలియడానికి. ఆ ఎమ్ముకి నీకు ఏమో చూసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావు, వీక్ అయిపోతున్నావు అని హింట్ ఇచ్చాడు. ఎమ్ముకి హైపరాది ఒక్కడే హింట్ ఇచ్చాడు. ఆ హింట్స్ గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ డిస్కషన్ అంతా విన్నాను. మిడ్ నైట్ టాక్స్ అయితే చేయలేదు కానీ, అంటే ఇప్పుడే ఇలా 2 కవర్ చేద్దామని ఆ డిస్కషన్ అంతట్లో ఇలా ప్రతి ఒక్కరి గురించి. తనుజ పాజిటివ్ ఎలా అయింది అంటే, రీతు అంటది ఇలా ఫస్ట్ ఏమో నాన్న ఆ బాండ్ జనాలకు నచ్చింది, నెక్స్ట్ నీతో కామెడీ నచ్చింది, ఇంకో వీక్ నేను డెమాన్ తనుజ మేము ముగ్గురం కలిసి ఉండేవాళ్ళము, ఆ వీక్ నచ్చింది, నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కలిసి గేమ్ ఆడారు, ఆ వీక్ నచ్చింది, తనుజ అండ్ డెమాన్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు కొన్ని రోజులు, ఇలా తనకు అన్ని పాజిటివ్ వెళ్ళాయి బయటికి. సో ఇలా మాట్లాడుకుంటారనమాట. అదే టైంలో రీతు అంటది 2 వీక్స్ నుంచి అదే ఈ హింట్స్ అవి అదే అందరూ వైల్డ్ కార్డ్స్ మా రిలేషన్ ని రాంగ్ గా చూస్తున్నారు కదా, అది మాట్లాడుతుంటే మా ఇద్దరికి ఇప్పుడు అంత కలిసి ఉండలేకపోతున్నాము, ప్రతిదానికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అన్నట్టు చెప్తే, ఏమో అంటాడు అంతమంది చెప్తున్నారంటే ఏదో రీజన్ ఉంటుంది కదా, ఒక 1 వీక్ దూరం ఉండి చూడాల్సింది అని అంటాడు అనమాట. సో ఇది మిడ్ నైట్ టాక్స్ లో జరుగుతుంది. మాధురి ఇచ్చిన మాస్టర్ షోకి మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ ఏమి కంగారు పడకండి, నాకు అక్కడ ఏమన్నా తెలిస్తే వెంటనే కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా. హౌస్ నుంచి అయితే పంపరు, ఎందుకంటే తను విన్నర్ అవ్వబోతుంది ఈ సీజన్, మాక్సిమం విన్నర్ అవ్వబోతుంది. ఫస్ట్ లేడీ విన్నర్ అంటే ఓటీటీ పక్కన పెడితే మెయిన్ సీజన్స్ లో ఫస్ట్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా తనుజాకు ఉన్నాయి కాబట్టి తనని బయటికి పంపిన
చెకప్స్ చేయించైనా మొత్తం తనకి ఏమి ప్రాబ్లం ఉందో అంతా తగ్గే వరకు హాస్పిటల్లో పెట్టైనా తనని వెనక్కి హౌస్ లోకి తీసుకొస్తారు కానీ ఆయేష్ అని పంపినట్టు తనని పంపరు. ఎందుకంటే తను ఈ సీజన్ మాక్సిమం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.